ఫ్యామిలీ మెంబర్ అని నమ్మారు. ఎక్కువ వడ్డీ ఇస్తానంటే అప్పు చేసి మరీ డబ్బిచ్చారు. కానీ కోట్లకు పంగనామాలు పెట్టి ముంచేస్తాడని అనుకోలేదు. వైజాగ్లో ఓ ఫ్యామిలీ చీటర్ వర్స్ట్ స్టోరీ ఇది. విశాఖ అక్కయ్యపాలెంకి చెందిన డాక్టర్ రామ్ కుమార్ అతని ఫ్యామిలీ మెంబర్స్ ను సొంత కుటుంబ సభ్యులే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో బురడీ కొట్టించారు. శివ పరమేశ్వరి దంపతులు డాక్టర్ రామ్ కుమార్ అన్నా వదినలు. వీరికి ముగ్గురు కొడుకులు. వీరంతా అడ్డదారిన డిగ్రీలు తెచ్చుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నట్లు ఫ్యామిలీలో కలరింగ్ ఇచ్చారు. అంతేకాదు ఈజీ మనీ కోసం సొంత ఫ్యామిలీ మెంబర్స్ నే మోసం చేశారు. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఒకరికి తెలియకుండా మరొకరికి ఎరవేశారు. నకిలీ డాక్యుమెంట్లు, మెయిల్స్ చూపించి నమ్మేలా చేశారు. దీంతో ఒక్కొక్కరు 5 నుంచి 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ కాకుండా విదేశాల్లో పెడితే కోట్లల్లో వస్తుందని చెప్పేసరికి పెద్ద మొత్తంలో ముట్టజెప్పారు. ఆ సొమ్మును విదేశాల్లో క్యాసినోల్లో తగలేసేవారు. డబ్బులు అడిగినప్పుడల్లా మరికొంత ఇవ్వండి, త్వరలోనే ఇస్తామని కోట్లలో నొల్లేసి చివరికి చేతులెత్తేశారు. ఇవ్వకూడదు, ఈ రోజు ఎలాగైనా తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంటాం. కానీ వాడు వచ్చి మాట్లాడేసరికి ఏంటంటే మళ్ళీ మాటలు నమ్మి మళ్ళీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 8 కోట్లని తెలిసిన తర్వాత కూడా ఆయన యొక్క రెండో కుమారుడు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆయన వచ్చి, బాబాయ్ డబ్బులన్నీ హైదరాబాద్లో ఉండిపోయినాయి, ఈ డబ్బులన్నీ రావాలంటే మేము ఆస్ట్రేలియా వెళ్ళి కేవైసీ సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా డబ్బులు వచ్చేస్తాయి, 45 డేస్లో డబ్బులన్నీ వచ్చేస్తాయి. కానీ ఆస్ట్రేలియా వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు. దానికి వీసాకి అది ప్రాసెస్ అది ఉంటుంది, దానికి ఒక 5 లక్షలు కట్టండి, 5 లక్షలు కడితే వెంటనే డబ్బులన్నీ పూచి నాది అని చెప్పి మళ్ళీ ఆయన రెండో కుమారుడు ఇన్వాల్వ్ అయ్యి ఆడ ఒక 5 లక్షలు తీసుకున్నాడు. 5 లక్షలు తీసుకొని ఇప్పటికి ఈ రోజుకి సుమారుగా 1.5 సంవత్సరం అయింది. దానికి కూడా ఎటువంటి సంబంధము లేదు. ఇలా సొంత కుటుంబ సభ్యులను బురడి కొట్టించి సుమారు 10 మందికి 10 కోట్ల వరకు కుచ్చుటోపి పెట్టారు. చివరికి ఎంతకు సొమ్ము ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా కేటుగాళ్లను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు విశాఖ పోలీసులు.